హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునంద పైడి. ఈరోజు ఈ వీడియోలో మనం 2 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చిన్న వీడియో అండి, షార్ట్ వీడియో, బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కింద మనం ఖర్చుకు ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత జాకెట్ లెంత్ మనం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ పైన వదులుకొని డబల్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీప్ లెంత్ అండి, నెక్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సంక సైడు మనం నడుము దగ్గర నుంచి హ్యాండ్ వరకు ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా డబల్ లైన్ అయితే గీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ షేప్ ఉంటుంది కదండి, ఆ నెక్ రౌండ్కి మనం ఇలా రౌండ్ని కొంచెం లోపలికి పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి నెక్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, ఆది బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంతా మనం 1/2 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా వదులుకొని మరి మనం డ్రా అయితే చేసుకోవాలి. సంక రౌండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి రౌండ్ చేసుకోవాలండి మనం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చెస్ కానించి ఖర్చు ఎంత ఉందో అంతవరకు ఇలా డబల్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 బ్లౌజులు ఒకేసారి ఇలా ఈజీగా 2 మినిట్స్లో మనం 2 బ్లౌజులు అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్, ఒకేసారి 2 బ్లౌజులు. నెక్ వచ్చేసి ఇంకా మనకి నచ్చిన మోడల్స్, ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మనం డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడం. ఇదైతే నేను స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి. ఇలా నెక్కులు మనం డివైడ్ చేసేసి 2 కట్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియో